జై శ్రీరామ్. ఈరోజు నా వీడియోలో ఈరోజు శుక్రవారం కదా, లక్ష్మీ అష్టోత్తరాలలో ఫలశ్రుతి అంటే మొన్న చదివాను కాబట్టి గుర్తొచ్చింది. నేను అది ఫలశ్రుతి వాటి గురించి ఒకసారి చూద్దాం. అమ్మవారిని ఉదయాన్నే చింతన చేస్తేనే సర్వ దుఃఖోపశాంతయే, అంటే మన దుఃఖాలు సర్వ దుఃఖోపశాంతయే, ఏదో ఒక దుఃఖం అని కాదు. సర్వాభరణ భూషితిగా ఆవిడని పొద్దున్నే ఇట్లా చూస్తేనే సర్వ దుఃఖోపశాంతయే, చింతన చేస్తేనే. ఇంకొకటి కోటి జన్మ దరిద్రత, కోట్ల జన్మల దరిద్రం పోయిద్ది. ఇంకొకటి కుబేర ఇవ్వబూతలే. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలి. కుబేరుడికి ధనం ఇచ్చింది ఎవరు? శివయ్య కదా. ఈవిడెవరు? శివుని చెల్లెలు లక్ష్మీదేవి. వాళ్ళిద్దరూ ఒకే భావం రెండుగా మారిద్దన్నమాట. ఆవిడెవరు? శివుని చెల్లెలు లక్ష్మీదేవి. ఆవిడ అష్టలక్ష్మి ఆవిడే, నవనిధులకు అధిపతి ఆవిడే. మరి ఇక్కడ ఒకే భావం రెండు రూపాలుగా శివుడు లక్ష్మీదేవిగా మారినప్పుడు మిగిలిన ఇంకొక భాగం ఏంటి? స్థితి. అంటే ఇక్కడ ప్రకృతిలో అమ్మ కనిపించింది కదా, ప్రకృతి నామం అంతా ఒక్కటే. అది అర్థం కావాలి కొంచెం. అమ్మవారు ఎవరు? అన్నపూర్ణేశ్వరి. ఆయన ఇచ్చిన ఐశ్వర్యం ఔషధంలా అన్నపూర్ణేశ్వరి. ఈవిడ చూపించే సంపద స్థితి, ఒక మనుషుల యొక్క స్థితి ఎట్లుంటుందంటే, అదే మూలం అంటే ఆ బ్రహ్మ కీటక జనని. ఆయన యోగ నిద్రలో ఈవిడేమో నారాయణునిగా ఉంటే ఆ బ్రహ్మ కీటక జనని అన్నపూర్ణేశ్వరి. అందరికీ వడ్డించే రకం. కూర్చొని ప్రతి జీవుడు ఏం చేస్తున్నాడు అంటే, లలిత సహస్రనామాల్లో ఉంటుంది, ఆ అమ్మవారు కూర్చొని అనుక్షణం ప్రతి జీవి ఏం చేస్తుంది అని వింటూ ఉంటుందంట. అసలు అట్లా అంటే అంత తెలుసుకుంటుంది ఆవిడ. అన్ని పనులు ఉన్నాయి కదా, అయినా అంత శ్రద్ధగా ప్రతి పనిని. అందుకే అంటారు వైకుంఠంలో లక్ష్మీదేవి, కైలాసంలో పార్వతి. ఆవిడ పని ఎలా చేస్తుందంటే, ఆయనే ఐశ్వర్యం ఇచ్చిందా? అసలు ఆయనది కాదు, ఆయన దగ్గర ఏమీ లేదన్నట్టు బికారిలా, అంతే కదా. మళ్ళీ భిక్ష పాత్ర పట్టుకొని మాత అన్నపూర్ణేశ్వరి అని ఎంత వచ్చేస్తాడు. ఆయనే కదా కుబేరుడికి ఐశ్వర్యం ఇచ్చింది. మళ్ళీ ఈవిడ ఆయనదే అయినా అంతా సర్దేసిద్ది. ప్రతి జీవి ఆ బ్రహ్మ కీటక జనని అంటే, నువ్వెట్లా కదులుతున్నావో చూస్తుందని, బ్రహ్మదేవుడు ఎట్లా కదులుతున్నాడో చూస్తున్నప్పుడు, నువ్వెట్లా కదులుతున్నావో చూస్తున్నప్పుడు, చిన్న చీమ కూడా ఎట్లా కదులుతుందో చూస్తుంది ఆవిడ. అంతే శ్రద్ధగా పని. అందుకే అంటారు లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అని ఒక శ్లోకం ఉంటుంది. వివాహం కాని మగవాళ్ళు చదివితే, గోలోకే రాసేశ్వరి, కైలాసే పార్వతి, వైకుంఠే లక్ష్మి, ఇంద్రలోకే ఇంద్రాణి, అట్లనే బృందావనంలో తులసి, గృహే గృహలక్ష్మి. అక్కడ దాకా వచ్చి ఆగిద్ది ఆవిడ. అంటే ప్రతి ఇంట్లో ఉన్న ఆవిడ. అంటే ఇప్పుడు ఆవిడేం చేస్తుంది? చిన్నది మనకి మూలం ఆవిడేం చేస్తుంది అది చేయడమే. ఇక్కడ నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఏదో పరుగులెత్తి నువ్వేదో, ఆవిడని మించింది ఏముంది? ఆవిడ అట్లా పట్టుకొని కూడా బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నాడో ఎంత శ్రద్ధగా చూసిద్దో, చిన్న చీమ ఏం చేస్తుందో కూడా అంతే శ్రద్ధగా చూసిద్ది. వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కదా, ఒకే తేజం రెండు రూపాలుగా మార్పు చెందింది అన్నట్టు. ఎట్లా అంటే ఏమీ తెలియనట్టు కళ్ళు మూసుకొని యోగ నిద్రలో నిద్రపోయినట్టు. విషయం ఏంటంటే, ప్రతి జీవి యొక్క స్థితిగతులను నిర్ణయించేది ఆయనే. అది లక్ష్మీ అష్టోత్తరాలు చదివితే అర్థం అవ్వాల్సింది, ఈ నలుగురు ఒకటని. ఇంకొక విషయం ఏంటంటే, లక్ష్మీ అష్టోత్తరాలు చదివితే ఐశ్వర్యం వచ్చిద్దా? అరే వచ్చిద్దని లక్ష్మీ అష్టోత్తరాల్లో ఉంది. లక్ష్మీ అష్టోత్తరాలు చెప్పిన శివయ్య చెప్పిండు, శివయ్య చెప్పింది లక్ష్మీ అష్టోత్తరాలు చెప్పింది శివయ్య, పార్వతీదేవికి చెప్పాడు. రాదని నేను చెప్పడానికి నేనేవన్నీ? నాకు తెలిసింది, నాకు అర్థమయ్యింది. ఏ లక్ష్మో తెలుసా? నీ కంటి ముందు ఉన్న, నీకు ఆకలి వేసినప్పుడు నీ కంటి ముందు ఉన్న ఆహారం నీకు ఔషధంలా ఉండేదే మాత్రమే నీ కంటి ముందు ఉండడం. నీ కంటి ముందు ఏది ఉన్నా నీకు అవసరం లేనిది ఆ ఆకలి నీకు వెయ్యకపోవడం. మనిషికి కావాల్సింది ఏంటి? ఆకలి, అవసరం. ఈ రెండు మనిషికి ఏదైనా నేర్పేస్తాయి, అంతే కదా. ఒక జీవికి అది చిన్న చీమైనా పెద్దదైనా దానికి ఆ స్థితిలో నీళ్ళు అవసరమో ఉంటాయి కదా, కొన్ని కామన్ అవసరాలు. లక్ష్మీ అష్టోత్తరాలు ఏం చేసిద్దంటే, అవునబ్బా చాలా ఉన్నాయి, నిన్ను చూసాం కదా పెళ్ళిలో, అంత ఉండి ఆరోగ్యం. అందుకే అంటారు ఆరోగ్యం మహాభాగ్యం అని.
దాన్ని మించిన ఐశ్వర్యం లేదు. అది నీ చుట్టూ ఎంత ఉన్నదని కాదు, దాన్ని నువ్వు కూర్చోగలవా, నువ్వు నుంచోగలవా, నువ్వు తినగలవా, అది సంపాదించుకున్నావా. దానికి రేపు నా వీడియోలో చెప్తాను నేను. పెన్ను పెడితే ఆగట్లేదు రామయ్య దయ. అట్లనే ఏంటంటే లక్ష్మీ అష్టోత్తరాలు చదివితే నీకు నీ శరీరానికో, నీ అవసరానికో, నీ ఆకలికో, నీకు ఏది అవసరమో అదే నీ ముందు ఉండేలా. వేరే ఏది ఉన్నా దాని అవసరం నీకు ఉండకుండా ఉండేలా, ఇక్కడ ఇది తయారైపోయేలా. అది లేకే కదా పరుగులెత్తేది జనాలు. అది అర్థం కాకే కదా మనం ఇట్లా పరుగెత్తుతాం. అది ఒక్కసారి అర్థమైతే లక్ష్మీ అష్టోత్తరాలు చదివితే ఆ వచ్చే ఐశ్వర్యం అదే చెప్పగలిగానో లేదో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.